నమస్కారం. నా పేరు ఎస్కే శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎండోమెంట్ అడ్వైజర్ అని చెప్పుకునేటటువంటి శ్రీకాంత్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీరేం చేశారు గత 5 ఏళ్లలో, అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కు బ్రాహ్మణులకు మా 5 ఏళ్ల ప్రభుత్వంలో చాలా చేశామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు ఒక బ్రాహ్మణులు అంటేనే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు, మంచి భాష ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు. కానీ శ్రీకాంత్ గారు, మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళకి అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా, లేదు వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్ళకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి శ్రీకాంత్ గారు, నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు సంస్కారాన్ని నేర్చుకోండి. మీకు సంస్కారహీనులు నిరూపించుకోవద్దండి. సమస్యల గురించి మళ్ళీ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు? ఒక కార్పొరేషన్ డైరెక్టర్ను పట్టుకొని ఏకవచనంతో సంబోధిస్తూ ఏం చేస్తున్నావని మీరు బ్రాహ్మణుడివేనా అన్నట్టు మాట్లాడుతున్నావా? చైర్మన్ గారిని, బుచ్చిరామప్రసాద్ గారిని నువ్వు బ్రాహ్మణుడివేనా, బ్రాహ్మణి పుట్టుక పుట్టావా అంటావా? బ్రాహ్మణ పుట్టుక పుట్టమంటే అర్థమైంది వాళ్ళ తల్లిని వాళ్ళను నువ్వు శంకించడమే. అంటే మహిళలను తిట్టడం అనేది మీ పార్టీ వాళ్ళకు రివాజ్ అయిపోయింది. వాళ్ళ నుంచి నువ్వు బ్రాహ్మణుడైనా నువ్వు నేర్చుకున్నావు. మొన్ననే ఒక దళితుడు ఆంబోతు రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తల్లిని వాళ్ళను అనడం జరిగింది. ఈరోజు అదే పంతలో నువ్వు కూడా మా చైర్మన్ అయినటువంటి బుచ్చిరామప్రసాద్ గారిని నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు అంటావు. అంటే ఏంటి బ్రాహ్మణ పుట్టుక పుట్టావంటే? అంటే మా చైర్మన్ గారి తల్లిని వాళ్ళనందరినీ నువ్వు నిందించినట్టే కదా. అంటే మహిళలంటే గౌరవం లేదా నీకు? కాబట్టి శ్రీకాంత్, ఇంతవరకు ఎందుకంటే మా నాయకులు మాకు గౌరవం అనేది నేర్పించారు. మీలాగా బూతులను మాట్లాడొద్దని చెప్పి మాకు కొన్ని హద్దులు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు సత్యారెడ్డి గారు అయితేనేమి, మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అయితేనేమి, గౌరవంగా ఉందాం, మనము ముందాగా ఉందామన్నారు. కాబట్టి చెప్తున్నా, ఇంతవరకు నీకు శ్రీకాంత్ గారు అన్న ఖబర్దార్ శ్రీకాంత్, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి బ్రాహ్మణులను కించపరిచే విధంగా, బ్రాహ్మణ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం నీ నాలుక కోస్తామని చెప్పి నీకు ఈ వేదిక ద్వారా చర్చిస్తున్నా. ఈ విధంగా చెప్తున్నందుకు నేను క్షమాపణ కోరుకుంటా మా నాయకులను. ఎందుకంటే మా నాయకులు ఇలాంటివి మాట్లాడొద్దని చెప్తారు. అయినప్పటికీ నీవు మా చైర్మన్ గారి తల్లిని వీళ్ళను నిందించినందుకు దాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఈ మాట మాట్లాడుతున్నా. శ్రీకాంత్, నీకు ముందు భాష రాదయ్యా. నిన్ను ఎండోమెంట్ అడ్వైజర్ ఎవరు చేశాడో నాకు తెలియదు. ఎందుకంటే ఓ సామెత చెప్పావు, ఏమని? ఆవిచ్చే పాలు వదులుకొని తన్నే దున్నపోతున్నాను. ఆవిచ్చే పాలు కాదు, ముందు నేర్చుకో. పాలిచ్చే ఆవు. అంటే నీకు మాట్లాడడం కూడా రాదు. ఏదైనా ప్రెస్ మీట్కి వస్తే కనీసం రాసుకొని ముందు ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. మాట్లాడుతున్నావు ఒక మాటకు ఇంకో మాటకు అర్థం లేదు. నువ్వు మమ్మల్ని ఛాలెంజ్ చేసేవాడివా? మమ్మల్ని శ్వేతపత్రం విడుదల చేయమంటావా? మా బుచ్చిరామప్రసాద్ గారిని గురించి నువ్వు మాట్లాడతావా? మా చైర్మన్ గారి గురించి నువ్వెంత, నీ తాహత ఎంత? చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే లోకేష్ బాబు గారో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారో దీనిపైన సమాధానం ఇవ్వంటావా? నీ తాహత ఏంటి? నువ్వేంటి? మా లోకేష్ బాబు గారి యొక్క చేతిపైన ఉన్న వెంట్రుకకు నువ్వు సమానం కావు. అటువంటిది నువ్వు మమ్మల్ని మా నాయకుడు నీకు సమాధానం ఇవ్వాలన్నా? నువ్వెంత, నీ తాహత ఎంత? మా పార్టీలో ఉన్న ఒక బ్రాహ్మణుడు, ఒక సాధారణ కార్యకర్తతో మేము డిబేట్కు రెడీ. నువ్వు ఎక్కడ చెప్తావో చెప్పు. 2019 నుంచి 24 వరకు బ్రాహ్మణులకు మీరేం చేశారు? తర్వాత 2019 కంటే ముందు 2014 నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 19 దాకా మేమేం చేసామో చెప్తాం. మేము కార్పొరేషన్ ఏం చేసింది అని అడుగుతావా? చైర్మన్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నావా? డైరెక్టర్లు ఏం చేశారంటావా? మేము ప్రమాణ స్వీకారం చేసి ఎన్నాళ్ళు అయింది? బుద్ధి లేదా? అడిగే ముందు 3 నెలలు అయింది. ఈ
ఇప్పటిదాకా మాకు జరిగింది ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. మేమేం చేయాలని, బ్రాహ్మణ సమాజానికి ఏం చేయాలనేటటువంటి విధి విధానాలు మేము నిర్ణయించుకున్నాం. మా నాయకులతో అధినాయకులతో మాట్లాడుతున్నాం. మా ఎవరైతే మాకు ఈడబ్ల్యూఎస్ మినిస్టర్ ఉన్నారో సవితా మేడం గారితో కూడా మా సమస్య చెప్పడం జరిగింది. ఆమె ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు సార్ట్అవుట్ చేస్తానని చెప్పారు. మా ప్రణాళికలు మాకున్నాయి. అంత లోపలనే ఏదో మాట్లాడేయాలి, ఏదో మైలేజ్ తీసుకోవాలి, నువ్వు పెద్ద లీడర్ అని ఎదిగిపోవాలంటే ఏదో బుచ్చి రామరాజు గారిని తిడితే నేను ఒక పెద్ద నాయకుడిని అయిపోతాడు. నువ్వు నాయకుడు కాదు కదా, మా తెలుగుదేశం పార్టీలో ఉండే ఒక సాధారణ కార్యకర్త కంటే కూడా తక్కువనే. ఎందుకంటే నీ భాష, నీ సంస్కారం, నీ సంస్కృతి అంత నీచమైంది. కాబట్టి శ్రీకాంత్, ఈరోజు నీకు ఏకవచనంతో మళ్ళీ మాట్లాడుతున్నా, కబడ్డార్ ఏమేం పథకాలు చేసాము ఏమనేది మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రాయలసీమలో ఏ జిల్లాలో కానీ, లేదు ఆంధ్రాలో ఎక్కడైనా కానీ, ఏ సెంటర్లోనో చెప్పు. మేమెవ్వరు అక్కర్లేదు, మా చైర్మన్ గారు అక్కర్లేదు, మా నాయకులు అక్కర్లేదు. ఒక సాధారణమైన కార్యకర్తను పంపిస్తాం మేము. మా బ్రాహ్మణ్ణి మీరు చర్చకు సిద్ధమా చెప్పండి. ఇది నా ఛాలెంజ్గా మీరు స్వీకరిస్తారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.